హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తోని వచ్చాము. ఏంటి మేడం, మనం జనరల్ గా చేసేది కదా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సపరేట్ గా ఈ రోజు మాట్లాడుకోవడానికి ఏముంది అంతగానో అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఇక్కడ ఏంటి అంటే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్స్. ఇవి మనం బుక్లకి నుంచి ర్యాండమ్ గా తీసినవి కాదు, ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ పేపర్స్ లో నుంచి తీసినవి. ఐ మీన్ టు సే అది బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఏదైనా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో 1997 నుంచి ఇక్కడ మనకి క్వశ్చన్స్ ని ఇన్కార్పొరేట్ చేసాము. మన సిరీస్ లో మనము 1K అంటే ఆల్మోస్ట్ 1000 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ విచ్ వేర్ ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ వే మనం ఇక్కడ సాల్వ్ చేయబోతున్నాము. ఐ మీన్ టు సే చూడబోతున్నాము. సో this video is going to be very useful for you and it is very beneficial for you. ఎవరైతే మీరు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాటన్నిటికీ దిస్ ఇస్ వెరీ మచ్ బెనిఫిషియల్ వీడియో. ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్. ఓకే, విల్ స్టార్ట్. సీ ఫస్ట్ క్వశ్చన్, స్వీపింగ్ స్టేట్మెంట్. స్వీపింగ్ అంటే ఏంటి, మనం తెలుగులో ఏమంటాం, నూకడం అంటాం కదా. స్వీపింగ్ స్టేట్మెంట్ అంటే, స్వీపింగ్ అంటే నూకడం అనేసి. అంటే నూకడం వల్ల ఏం జరుగుతుంది, థాట్లెస్ స్టేట్మెంట్. అన్ని కలిపేసి వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు స్వీప్ చేస్తున్నాము అంటే ఏంటి, మొత్తం చెత్త చెదారం మంచి చెడు అంతా నూకేసుకొని వెళ్ళిపోతున్నాం కదా. అంటే ఇది థాట్లెస్, ఒక పర్పస్ఫుల్ గా కాదు, థాట్లెస్ గా వెళ్ళిపోతుంది. ఇది మనకి ఈ ఎగ్జామ్ లో అడిగారు. దీనిపైన ఒక ఎగ్జాంపుల్ కూడా తెచ్చాను, చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈ స్వీపింగ్ స్టేట్మెంట్ ఎవరిది, ఇతనిది. స్వీపింగ్ స్టేట్మెంట్ దేని గురించి, అబౌట్ ఆల్ టీనేజర్స్ బీయింగ్ లేజీ. దేని గురించి, ఆల్ టీనేజర్స్ బీయింగ్ లేజీ, టీనేజర్స్ లేజీ అనేసి. డ్యూ, ఇది V2 ఫాము. క్రిటిసిజం ఫ్రమ్ ద ఆడియన్స్. తెలుగులో మీనింగ్కి అక్కర్లేదు, బట్ అది ఎలా యూస్ చేస్తున్నామని తెలియడానికి ఒక సెంటెన్స్ ఇస్తున్నాను. బట్ మీకు మెయిన్గా ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజ్కి మీనింగ్ ఏంటి అనేది జనరల్గా మీకు ఐడియా ఉండాలి. దానికోసం అనేసి మనం ఇప్పుడు ఈ సిరీస్లో చూడబోతున్నాము. అలాంగ్ విత్ దట్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను, సో దట్ యూ విల్ better understand, right? Next one, all at sea. అన్ని మొత్తం ఒక దగ్గర సముద్రం దగ్గర ఉన్నాయి అంటే ఏంటి దాని మీనింగ్, మొత్తం ఫజిల్డ్ అనమాట. కన్ఫ్యూజింగ్ ఫజిల్డ్ గా ఉంది. సో స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఆల్ ఎట్ సీ అంటే ఫజిల్డ్ అనొచ్చు, లేదంటే స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇది ఎగ్జామ్ లో వచ్చింది. ఎగ్జాంపుల్ చూడండి. షీ ఫెల్ట్ ఇది V2. షీ ఫెల్ట్ ఆల్ ఎట్ సీ వెన్, ఎప్పుడు అమ్మాయి కన్ఫ్యూజింగ్ గా ఫీల్ అయింది, లేదంటే స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయింది ఎప్పుడు, వెన్ ఆస్క్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాంప్లెక్స్ ఫినాన్షియల్ రిపోర్ట్. ఏదో ఫైనాన్షియల్ రిపోర్ట్ ని చూపించేసి కాంప్లెక్స్ గా అంటే టఫ్ గా ఉన్నదాన్ని చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు తను కొద్దిగా కన్ఫ్యూజన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్, ఎనఫ్ రోప్ అంటే ఏంటంటే ఎనఫ్ ఫ్రీడమ్. రోప్ అంటే ఏంటి, తాడు అంటాం కదా మనము. ఎనఫ్ రోప్ అంటే ఎనఫ్ ఫ్రీడమ్, మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చాము అని దాని అర్థము. ఫర్ యాక్షన్, ఎనఫ్ రోప్ మీన్స్ ఎనఫ్ ఫ్రీడమ్ ఫర్ యాక్షన్. ఇది ఎగ్జామ్ లో వచ్చింది. ఎగ్జాంపుల్ చూడండి. ద టీచర్ గేవ్, ఇది కూడా V2లో ఉంది ఇక్కడ. గేవ్ ద స్టూడెంట్స్ ఎనఫ్ రోప్ అంటే ఎనఫ్ ఫ్రీడమ్ ఇచ్చింది. దేనికోసం, టు ఎక్స్ప్లోర్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఫర్ ద ప్రాజెక్ట్. రైట్. నెక్స్ట్ వన్, బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే అప్పుడప్పుడు జరిగేది. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే అప్పుడప్పుడు జరిగేది, అంటే ఇర్రెగ్యులర్ గా ఏదైనా జరుగుతుంటుంది కదా, ఇర్రెగ్యులర్లీ జరిగే యాక్షన్ ని బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అని చెప్తారు. ఇది ఎగ్జామ్ లో వచ్చింది ఈ టైంలో. ఎగ్జాంపుల్ చూడండి. ఆమె వర్కౌట్ రొటీన్ ఏమైంది, వాజ్ కంప్లీట్ అయిపోయింది. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇర్రెగ్యులర్ గా చేయడం వల్ల. అండ్ మేకింగ్ హర్ ప్రోగ్రెస్ ఇన్కన్సిస్టెంట్. ఏదైనా వర్క్ ని ఇన్కన్సిస్టెంట్ గా అంటే ఇర్రెగ్యులర్ గా చేస్తున్నామంటే ఏమవుతుంది చూడండి. హర్ వర్కౌట్ రొటీన్, ఆమె వర్కౌట్ చేసే రొటీన్ వాజ్ కంప్లీట్ అయిపోయింది. వాజ్ కంప్లీటెడ్ అంటే ఇది మనకి ప్యాసివ్ వాయిస్ లో ఉంది సెంటెన్స్. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇర్రెగ్యులర్ గా చేస్తూ అయిపోయింది, ఇర్రెగ్యులర్ గా. మేకింగ్ హర్ ప్రోగ్రెస్ ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ వన్, fall off.
గాట్ ఇన్ టు ట్రబుల్ విత్. ఫాల్ అంటే ఏంది? ఫాల్ స్మెల్ వస్తుంది అంటారు, అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటారు. ఫెల్ అంటే పడిపోవడం, అంటే ఏదో కష్టాలకి పడిపోయినాం అనేసి. గెట్ ఇన్ టు ట్రబుల్ విత్ ఇక్కడ వచ్చింది, ఈ ఎగ్జామ్లో అడిగినారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఫెల్ ఫాల్ ఆఫ్ ద లా when he neglected to pay his taxes on time. అయినా ప్రాబ్లమ్స్ లోకి పడిపోయాడు ఎప్పుడు? ఫెల్ ఫాల్ ఆఫ్ ద లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో పడిపోయాడు ఎప్పుడు అంటే తను ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి నెగ్లెక్ట్ చేసినప్పుడు, రైట్? నెక్స్ట్ వన్, టోకెన్ స్ట్రైక్. టోకెన్ స్ట్రైక్ అంటే ఏంటంటే షార్ట్ స్ట్రైక్ హెల్డ్ యాజ్ వార్నింగ్. షార్ట్ స్ట్రైక్ హెల్డ్ యాజ్ వార్నింగ్ అంటే ఇట్లా సింపుల్గా వచ్చి వెళ్ళిపోవడం అనమాట, అంటే పర్మనెంట్గా ఉండడం కాకుండా టెంపరీగా ఇట్లా ఉన్నట్టుగా. ద యూనియన్ స్టేజ్డ్ ఏ టోకెన్ స్ట్రైక్ టు ప్రెస్ ఫర్ ఫెయిర్ వేజెస్. ఫెయిర్ వేజెస్ అంటే ఏంటి? వాళ్ళకి మేబీ సాలరీస్ తక్కువ ఉన్నట్టునే ఆ సాలరీస్ని పెంచమనేసి, లేదంటే ఆ సాలరీస్ని హైక్ చేయమనేసి వీళ్ళు ఒక స్టేజ్ని, యూనియన్ వాళ్ళు ఒక యూనియన్ ఏం చేసింది, స్టేజ్ టోకెన్ స్ట్రైక్. స్టేజ్డ్ అంటే ఏంది? నిజంగా స్టేజ్ చేసిరని కాదు, ఇప్పుడు స్టేజ్డ్ ప్రొటెస్ట్ అంటారు, అంటే ప్రొటెస్ట్ చేశారు అని దాని అర్థం. నెక్స్ట్ వన్, ఫేస్ ద మ్యూజిక్ అంటే తిట్టడం అనమాట. ఫేస్ ద మ్యూజిక్ అంటే తిట్టడము. గెట్ రిప్రిమాండెడ్ అంటే తిట్టడం, స్కోల్డింగ్స్. రిప్రిమాండెడ్ అంటే తిట్టడము, తిట్లు, స్కోల్డింగ్స్ అట్లాంటివి అనమాట. ఇది ఇక్కడ అడిగారు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ హ్యాడ్ టు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటిది? ద మ్యూజిక్. ఈ హ్యాడ్ టు ఫేస్ ద మ్యూజిక్. He had to face the music after being caught cheating on the exam. అతని ఎగ్జామ్లో చీటింగ్ చేస్తుండగా అతన్ని పట్టుకుంటే ఏం చేస్తారు? ఈజీగా వదిలేస్తారా? తిడతారు కదా, ఆబ్వియస్లీ తిట్టారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, లుక్ డౌన్ అపాన్. ఎవరైనా మనం ఇట్లా కిందికి మీదికి చూస్తున్నాం అంటే ఏంటి? అలానే ఏదో కించపరుస్తున్నాము అన్నట్టు కదా మీనింగ్. అదే ఇక్కడ చూడండి, లుక్ డౌన్ అపాన్, హేట్ ఇంటెన్షనల్ గా, వాంటెడ్లీ అలాని మనం కించపరచాలనుకున్నప్పుడు ఇట్లా కిందికి మీదికి చూస్తాం కదా, అలా అనమాట. ఇది ఇక్కడ అడిగారు. ఎగ్జాంపుల్ చూడండి, షీ టెండ్స్ టు లుక్ డౌన్ అపాన్. ఆమె చూస్తుంది ఎవరిని? కిందికి పైనకి చూస్తుంది. ఎవరిని? దోస్ హూ డోంట్ మీట్ హర్ హై స్టాండర్డ్స్. ఆమెకి కొన్ని హై స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ హై స్టాండర్డ్స్ని మీట్ ఎవరైతే కారో వాళ్ళని ఇట్లా కిందికి మీదకి చూస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఇంటెన్షనలీ వాళ్ళని చిన్న చూపు చూస్తుంది ఆమె అని అర్థం. నెక్స్ట్ వన్, ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. ఫ్లాగింగ్ అంటే కొట్టడము. ఇప్పుడు చనిపోయిన హార్స్ని ఎంత కొడితే మట్టుకు అది లేస్తుందా? లేవదు. అంటే మన ఎఫర్ట్స్ని యూజ్లెస్ దానిలో పెడితే ఎప్పటికీ సక్సెస్ కాము, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా అనమాట. ఇక్కడ చూడండి, వేస్టింగ్ టైమ్ ఇన్ యూజ్లెస్ ఎఫర్ట్స్. అది యూజ్లెస్. హార్స్ ఆల్రెడీ చనిపోయింది, దాన్ని కొట్టండి, షార్ట్ సర్క్యూట్ చేయండి, ఏమన్నా చేయండి, అది లేస్తుందా? లేవదు. అంటే యూజ్లెస్ దాంట్లో కాకుండా యూస్ఫుల్ దాంట్లోనే మనం ఎఫర్ట్స్ని పెట్టాలి అని దాని అర్థం. ఇది ఇక్కడ అడిగారు. ఎగ్జాంపుల్ చూడండి, డిబేటింగ్ దిస్ ఇష్యూ. ఏదో ఇష్యూ పైన మాట్లాడుతున్నారు, ఆ ఇష్యూని ఫర్దర్ ఇంకా ఈ ఇష్యూని డిబేట్ చేస్తే ఈజ్ లైక్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. అన్నెసెసరీగా వేస్ట్ అయిపోతాయి ఎఫర్ట్స్. నో వన్ ఈజ్ విల్లింగ్ టు చేంజ్ దేర్ స్టాన్స్ అంటే వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవడానికి ఎవరు ఇష్టంగా లేరు. సో ఈ డిబేట్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తే ఇది మనకి వేస్ట్ అని చెప్తున్నారు, వేస్ట్ ఆఫ్ టైం అనేసి చెప్తున్నారు. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. నెక్స్ట్ వన్, అండర్ ఏ క్లౌడ్ అంటే అండర్ సస్పిషన్ అంటే మనం అండర్ ఏ క్లౌడ్ అంటే ఇప్పుడు మన మీద నిఘా పెట్టిండ్రు అంటారు కదా, అలా అనమాట. ఇది ఇక్కడ అడిగారు. ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ ఎంబేజల్మెంట్ అలిగేషన్స్ అంటే అవినీతి ఆరోపణలు అంటామా, అది ఎంబేజల్మెంట్ అలిగేషన్స్. ద సిఎఫ్ఓ హ్యాస్ బీన్ అండర్ ఏ క్లౌడ్. ఆయనని అందరు ఇంకా ఒక లెన్స్తో చూస్తున్నారు అనేసి. సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్. కంపెనీలో చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ పైన ఎప్పుడైతే అలిగేషన్స్ వచ్చాయో, తను అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడో
దాని తర్వాత అందరు తనని ఒక డిఫరెంట్ టైప్లో చూస్తారు అనేసి, అంటే సస్పిషన్లో చూస్తారు. నెక్స్ట్ వన్ గ్రీన్ థంబ్. గ్రీన్ థంబ్ అంటే న్యాచురల్గా మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, న్యాచురల్గా నేను చేస్తాను, నేను ముందుకు వెళ్తాను అనే ఇంట్రెస్ట్ ఉంది అంటే షీ హ్యాస్ ఎ గ్రీన్ థంబ్ అని చెప్తారు. ఇన్ సో అండ్ సో ఏదో ఒక దాంట్లో గ్రీన్ థంబ్ ఇంట్రెస్ట్ ఉంది అనేసి. చూడండి, ఆర్ ఫ్లరిషింగ్ ఇండోర్ గార్డెన్, ఫ్లరిష్ అవుతున్న ఇండోర్ గార్డెన్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ హర్ గ్రీన్ థంబ్, అంటే ఆమె యొక్క న్యాచురల్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. అంటే ఆమె ఇండోర్లో గార్డెన్ ఏదైతే పెట్టుకుందో ఫ్లరిషింగ్ ఫ్లరిషింగ్గా ఉంది అది. సో అది చూస్తేనే అర్థమవుతుంది తనకి గార్డెనింగ్ పైన ఎంత న్యాచురల్గా ఇంట్రెస్ట్ ఉందో అని చెప్తున్నారు. లిటరల్ మీనింగ్లో మనం ఇక్కడ వెళ్ళట్లేదు, మెయిన్ పాయింట్స్ పైన మెయిన్ వర్డింగ్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనకి లిటరల్ మీనింగ్తో కూడా ఎగ్జామ్లో అవసరం లేదు. రైట్. ప్లేడ్ హవాక్, కాజ్డ్ డిస్ట్రక్షన్. ప్లేస్డ్ హవాక్ అంటే కాజ్డ్ డిస్ట్రక్షన్, అంటే ఏదో నాశనానికి దారి తీసింది అంటాం కదా, అలాంటిది. ఇది ఇక్కడ అడిగారు. ఎగ్జాంపుల్ చూడండి, ద హెవీ రెయిన్స్ ప్లేడ్ హవాక్ విత్ ద అవుట్డోర్ వెడ్డింగ్ అరేంజ్మెంట్స్. నాశనం చేసింది అనేసి. నెక్స్ట్ వన్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ అంటే నాట్ ఆన్ గుడ్ టర్మ్స్, ఇంకా మంచి రిలేషన్షిప్ లేదు వాళ్ళిద్దరి మధ్యలో, ఎప్పుడు గొడవ పడుకునే రిలేషన్షిప్ ఉంది అని చెప్తున్నట్టు. నాట్ ఆన్ గుడ్ టర్మ్స్, ఇది ఇక్కడ అడిగారు. ఎగ్జాంపుల్ చూడండి, దెర్ ఈస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ ద టూ రైవల్స్ ఆఫ్టర్ ద హీటెడ్ డిబేట్. దెర్ ఈస్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ ద టూ, వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు, గుడ్ అండర్స్టాండింగ్ లేదు. రైవల్స్ అంటే మనం అంటామా ప్రత్యర్థులు అనేసి, కాంపిటీటర్స్ వాళ్ళు. ఎప్పుడు ఆఫ్టర్ ద హీటెడ్ డిబేట్, ఆ హీటెడ్ డిబేట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గుడ్ అండర్స్టాండింగ్ లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఫేర్ అండ్ స్క్వేర్ అంటే ఏంటి అంటే హానెస్ట్గా ఉండడాన్ని ఫెయిర్ అండ్ స్క్వేర్ అని చెప్తారు. ఇది ఇక్కడ అడిగారు. ఎగ్జాంపుల్, హీ వన్, ఇది V2 ఫామ్ లో ఉంది. వన్ ద చెస్ టోర్నమెంట్ ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే హానెస్ట్ గా వితౌట్ ఎనీ డిస్ప్యూట్స్ ఏం లేకుండా హానెస్ట్ గా తను చెస్ టోర్నమెంట్ వన్ అయిపోయాడు. నెక్స్ట్ వన్ ఏ వైట్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ మెయింటైన్ చేయడం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. వైట్ ఎలిఫెంట్ అంటే వైట్ దానికి ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే సింపుల్గా చూడండి, కాస్ట్లీ ఆర్ ట్రబుల్సమ్ పొజిషన్, దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది కదా. కాస్ట్లీ ఆర్ ట్రబుల్సమ్ అంటే కష్టాలతో కూడుకున్నది, దాన్ని పొజిషన్ చేసుకోవాలంటే, దాన్ని మనం మెయింటైన్ చేయాలి అంటే. ఇప్పుడు ఎలిఫెంట్ మన దగ్గర ఉందంటే దాన్ని చూడాలి కదా మంచి చెడులలో. అంటే లిటరల్ మీనింగ్లోకి వెళ్ళకండి. ఇక్కడ ఏంటి అంటే కాస్ట్లీ, ఏదైనా మెయింటైన్ చేయడం కాస్ట్లీ అని చెప్పడము, లేదంటే కష్టం అని చెప్పడానికి ఇది అనమాట. ఇక్కడ అడిగారు ఇది. ఎగ్జాంపుల్ చూడండి, ద అబాండన్డ్ మ్యాన్షన్ అంటే వదిలేసిన కోట, కిలా హ్యాస్ బికమ్ ఏ వైట్ ఎలిఫెంట్ ఫర్ ద సిటీ కౌన్సిల్. వాళ్ళకి దాన్ని మెయింటైన్ చేయడం చాలా కాస్ట్లీ ఆర్ ట్రబుల్సమ్, కష్టంగా ఉంది అని చెప్తున్నట్టు. నెక్స్ట్ వన్ అవుట్ అండ్ అవుట్ అంటే టోటలీ. అవుట్ అండ్ అవుట్ ఇక్కడ నుంచి ఇలా అవుట్ అండ్ అవుట్ అంటే టోటలీ అని అర్థము. ఇక్కడ అడిగారు ఇది. ద ప్లాన్ వాజ్ అన్ అవుట్ అండ్ అవుట్ ఫెయిల్యూర్ అండ్ దే హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఆ ప్లాన్ ఏదైతే మనం చేసామో ఆ ప్లాన్ మొత్తము ఏమంటారు ఫెయిల్యూర్ అయిపోయింది, మొత్తం టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తగా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. స్క్రాచ్ అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి అని అర్థం. నెక్స్ట్ వన్ ఆన్ ద కఫ్ అంటే ఇది. మనము ఎప్పుడైనా వినుంటాము హ్యాండ్ కఫ్స్ అంటారు, విన్నారు ఎప్పుడైనా? హ్యాండ్ కఫ్స్ అంటే చేతులకు బెడీలు వేస్తారా, అవి హ్యాండ్ కఫ్స్. బట్ మన మీనింగ్ ఇది కాదు ఇక్కడ. ఆన్ ద కఫ్స్ అంటే ఇక్కడ ఇది కఫ్స్ అంటే ఇది చూడండి, ఆన్ క్రెడిట్. ఆన్ కఫ్స్ అంటే క్రెడిట్. ఇక్కడ ఇది అడిగారు, ఇక్కడ అడిగారు
ఎగ్జాంపుల్ చూడండి, హీ పర్చేజ్డ్ ద న్యూ ల్యాప్టాప్ ఆన్ ద కఫ్, అంటే క్రెడిట్ బేసిస్లో తీసుకున్నాడు. ప్రామిసింగ్ టు పే నెక్స్ట్ మంత్ ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అనేసి దాన్ని క్రెడిట్లో తీసుకున్నాడు. అంటే మన తెలుగు భాషలో ఉద్దెరా అంటాము మనము, అలాంటిది అనమాట. నెక్స్ట్ వన్, డస్ నాట్ హోల్డ్ వాటర్ అంటే కెనాట్ బి బిలీవ్డ్, నమ్మశక్యం కానిది. డస్ నాట్ హోల్డ్ వాటర్, ఇప్పుడు మనము ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, ఎంతసేపు ఇందులో వాటర్ ఉంటాయి, మొత్తం పోతాయి కదా. సో ఇట్ డస్ నాట్ హోల్డ్ వాటర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దీదని కాదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కెనాట్ బి బిలీవ్డ్, నమ్మశక్యం కానిది. ఇక్కడ అడిగారు ఇది. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ ఎక్స్క్యూజ్ ఫర్ ద మిస్సింగ్ ద డెడ్ లైన్ డస్ నాట్ హోల్డ్ వాటర్ గివెన్ ద ఎవిడెన్స్. డస్ నాట్ హోల్డ్ వాటర్ అంటే నమ్మశక్యం కాదు, ఆమె ఇచ్చిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది నమ్మేటట్టుగా లేదు అనేసి దాని అర్థం. నెక్స్ట్ వన్, ఏ వైల్డ్ గూస్ చేజ్ అంటే ఇప్పుడు పెద్ద ఫారెస్టే ఉందనుకోండి, అందులో చిన్నది ఏదన్నా గూస్ అంటే తెలుసు కదా, బాతు అంటారా, అలాంటిది పోయిందనుకోండి, దాన్ని వెతకడం అంత ఈజీయా? అదంత ఈజీ కాదు, అంటే ఫ్రూట్లెస్ అనమాట, అది అంటే వర్త్లెస్ అలాంటిది. దాన్ని ఫటైల్ సర్చ్ అంటారు. ఫ్యూటైల్ దీన్ని అంటారు. అంటే దాని ఏంటంటే ఫ్రూట్లెస్, యూజ్లెస్, వర్త్లెస్ సర్చ్. ఇక్కడ అడిగారు ఇది. ఎగ్జాంపుల్ చూడండి, లుకింగ్ ఫర్ ద మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఇన్ దట్ మెస్సీ ఆఫీస్, గజిబిజిగా ఉన్న ఆఫీస్లో వాజ్ ఏ వైల్డ్ గూస్ చేస్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ టైట్ కార్నర్ అంటే ఏంటంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, కష్టాలలో ఉన్నాడు. ఈజ్ ఇన్ ఏ టైట్ కార్నర్ అంటే ఈజ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని దాని అర్థం. ఇక్కడ అడిగారు ఇది. ఎగ్జాంపుల్ చూడండి, ద సడన్ లాస్ ఆఫ్ ఫండింగ్ లెఫ్ట్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ఏ టైట్ కార్నర్. లాస్ ఆఫ్ ఫండింగ్, డబ్బులు పోవడం వల్ల ఏమైంది, లెఫ్ట్ అనేది ఇది V2 ఫాము, ఏమైంది, ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ఏ టైట్ left the project manager in a tight corner in a difficult situation. Next one, going places అంటే ఏంటి అంటే టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్. ఇక్కడ అడిగారు ఇది. విత్ హర్ డిటర్మినేషన్ అండ్ స్కిల్స్ ఇట్స్ క్లియర్ షీ ఈస్ గోయింగ్ ప్లేసెస్ ఇన్ హర్ కెరియర్. టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్, ఆమె కెరియర్లో ఆమె టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతుంది. లిటరల్ మీనింగ్లోకి వెళ్ళట్లేదు, మనకి ఇక్కడ మెయిన్ వర్డ్స్కి మీనింగ్ నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, లిటరల్ మీనింగ్లోకి వెళ్ళట్లేదు. లిటరల్ మీనింగ్ కూడా మనకి అక్కర్లేదు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో. ఇన్ ఏ కోల్డ్ బ్లడ్ అంటే ఏ మర్డర్ డన్ వితౌట్ ఇంటెన్షన్. కొన్నిసార్లు అంటే మనం మాట్లాడొద్దు అట్లాంటిది, కొంతమంది అలా ఏదో చేసేటప్పుడు ఇంకేదో అవుతుంది, సో అది కోల్డ్, ఇన్ ఏ కోల్డ్ బ్లడ్ అంటారు. ఇది ఇక్కడ వచ్చింది. ఎగ్జాంపుల్ చూడండి, ద డిటెక్టివ్స్ డిస్క్రైబ్డ్ ద క్రైమ్ యాజ్ ద రూత్లెస్ యాక్ట్ కమిటెడ్ ఇన్ కోల్డ్ బ్లడ్. అంటే ఇంటెన్షనల్గా జరిగింది కాదు, అది అన్ఇంటెన్షనల్గా జరిగింది అని చెప్తున్నారు. డిటెక్టివ్ డిస్క్రైబ్డ్ అంటే చెప్పిండు. డిటెక్టివ్ అంటే డిటెక్టర్స్ ఉంటారు కదా, పోలీస్ ఆఫీసర్స్ అట్లా వాళ్ళు. నెక్స్ట్ వన్, ఆఫ్ అండ్ ఆన్ అంటే ఏంటంటే అకేషనలీ, అప్పుడప్పుడు అకేషనల్గా జరుగుతుంది అంటాం కదా, ఇర్రెగ్యులర్గా జరుగుతుంది, అలాంటిదాన్ని ఆఫ్ అండ్ ఆన్ అని అంటారు. ఇక్కడ అడిగారు ఇది. ఎగ్జాంపుల్ చూడండి, షీ విజిట్స్, ఇది V5, హర్ హోమ్ టౌన్ ఆఫ్ అండ్ ఆన్, ఇర్రెగ్యులర్గా డ్యూరింగ్ ద హాలిడే సీజన్. అప్పుడప్పుడు, అకేషనలీ, ఇర్రెగ్యులర్ అని కూడా అనలేము, అకేషనలీ అనొచ్చు. అంటే దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, రంజాన్ హాలిడేస్, అట్లా ఏదైనా హాలిడేస్ వస్తే అప్పుడు వెళ్తారు అనమాట. నెక్స్ట్ వన్, హార్డ్ అండ్ ఫాస్ట్. దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ అంటారు. అంటే నో స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రిక్ట్ అనమాట. ఎగ్జాంపుల్, ద కంపెనీ హ్యాస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్
అబౌట్ వర్క్ అవర్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఏం లేవు వర్క్ అవర్స్ కోసము. యాజ్ లాంగ్ యాజ్ డెడ్ లైన్స్ ఆర్ మెట్, డెడ్ లైన్స్ మీట్ అయినంత వరకు దెర్ ఇస్ నో స్ట్రిక్ట్ రూల్స్, దెర్ ఆర్ నో స్ట్రిక్ట్ రూల్స్. డెడ్ లైన్ మీట్ అవ్వకపోతే ఆబ్వియస్లీ స్ట్రిక్ట్ రూల్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. నెక్స్ట్ వన్, టుక్ టు హీల్స్. టుక్ టు హీల్స్, హీల్స్ అంటే కాళ్ళు. టుక్ టు హీల్స్ అంటే ఏంటి? పరిగెత్తడం అనమాట. టుక్ టు హీల్స్ అంటే పరిగెత్తడం. రన్ అవే ఇన్ ఫియర్, భయపడి పరిగెత్తడం, ఉరికిపోవడం. ఇక్కడ అడిగారు ఇది ఎగ్జాంపుల్ చూడండి. ద బర్గ్లర్ టుక్ టు హిస్ హీల్స్ వెన్, ఎప్పుడు? హీ హర్డ్ ద పోలీస్ సైరన్ అప్రోచింగ్. పోలీస్ సైరన్ వస్తుంది, ఇప్పుడు పోలీస్ బండి వెళ్తుందంటే మనకి సైరన్ ఉంటుంది కదా, అంబులెన్స్కి పోలీస్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైరన్స్ ఉంటాయి కదా, అది దగ్గరకు వస్తున్నట్టుగా అనిపించగానే దొంగ పారిపోయిండు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, టు కీప్ అప్ అంటే టు కీప్ ఇన్ టచ్. టు కీప్ అప్ అంటే టు కీప్ ఇన్ టచ్. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ యూజ్ సోషల్ మీడియా, నేను సోషల్ మీడియాని యూజ్ చేస్తాను. ఎందుకు? టు కీప్ అప్ అంటే టు కీప్ ఇన్ టచ్. ఎవరితోని? విత్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్. నెక్స్ట్ వన్, మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్. మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్ అంటే ఏంటి అంటే కన్ఫెస్ వితౌట్ రిజర్వ్. కన్ఫెస్ అంటే ఏంటి? అక్నాలెడ్జ్ చేయడం. కన్ఫెస్ అంటే అక్నాలెడ్జ్ చేయడం. అక్నాలెడ్జ్, సరే స్పెల్లింగ్ పోయింది. అక్నాలెడ్జ్ చేయడం అంటే ఒప్పుకోవడం, నిజాయితీని ఒప్పుకోవడం అనమాట. వితౌట్ రిజర్వ్, ఏం దాచిపెట్టకుండా ఓపెన్గా ఉండడం. ఎగ్జాంపుల్, ఈ డిసైడెడ్, ఏమని డిసైడ్ అయ్యిండు? టు మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ హిజ్ ఇన్వాల్వ్మెంట్. అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో దానికోసం మొత్తం ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా చెప్పాలనుకున్నాడు. దేని గురించి? ఇన్ ద స్కీమ్ టు ద అథారిటీ. స్కీమ్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అన్నది అథారిటీస్కి ఓపెన్గా చెప్పాలని అనుకున్నాడు. నెక్స్ట్ వన్, హెడ్స్ విల్ రోల్. హెడ్స్ విల్ రోల్ అంటే రోల్ అంటే మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు, హై లెవెల్లో ఉన్న వాళ్ళు పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటారు. అంటే ఆ పొజిషన్లో ఈరోజు ఇతను ఉన్నాడు మేనేజర్గా, రేపు ఇంకొక కొత్త మేనేజర్ రావచ్చు, కొత్త CFO రావచ్చు, కొత్త CEO రావచ్చు, అలా అనమాట. ట్రాన్స్ఫర్ విల్ టేక్ ప్లేస్. ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, ఇక్కడికి నుంచి ఇక్కడ ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఆఫ్టర్ ద డిజాస్ట్రస్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్. ఇది డిజాస్ట్రస్గా ప్రాజెక్ట్ ఏదో ఫెయిల్యూర్ అయిందంట. అవ్వడం వల్ల ఏమైంది? ఇట్స్ ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్, కంపల్సరీగా జరగాల్సిందే. ఏంటి? దట్ హెడ్స్ విల్ రోల్ ఇన్ ద మేనేజ్మెంట్ టీమ్. ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ఏమవుతుంది? ఒక్కొక్కరు చేంజ్ అవుతున్నారు. ఇవాళ ఉన్న మేనేజర్ రేపు ఉండకపోవచ్చు, రేపు కొత్త CFO రావచ్చు, కొత్త CEO రావచ్చు, ఎవరైనా చేంజ్ అవ్వచ్చు. ఓ మై గాడ్, మిస్ అయిందా టైం? రైట్. నెక్స్ట్ వన్, మేక్ నో బోన్స్ అబౌట్ అంటే డు నాట్ హ్యావ్ ఎనీ హెజిటేషన్ ఇన్ ఎనీథింగ్. దేనిపైన దేని గురించి హెజిటేషన్ లేదు, దాన్ని మనము మేక్ నో బోన్స్ అబౌట్ అంటాము. ఇక్కడ అడిగారు ఇది ఎగ్జాంపుల్స్. షీ మేడ్ నో బోన్స్ అబౌట్ క్రిటిసైజింగ్ ద ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద న్యూ పాలసీ. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాం? షీ మేడ్, ఇది V2లో ఉంది. నో బోన్స్ అబౌట్, నో బోన్స్, మేక్ నో బోన్స్ అబౌట్, ఇది మేక్ అంటే V1, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి V2 అయింది. మేక్ నో బోన్స్, మేడ్ నో బోన్స్ అబౌట్ క్రిటిసైజింగ్. దేని గురించి? క్రిటిసైజింగ్ గురించి. ద ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద న్యూ పాలసీ అంటే డు నాట్ హ్యావ్ ఎనీ హెజిటేషన్ ఇన్ ఎనీథింగ్. ఆమెకి న్యూ పాలసీలో ఉన్న ఇన్ఎఫిషియన్సీస్ పైన ఏమీ హెజిటేషన్ లేదు. నెక్స్ట్ వన్, టేక్ ఆఫ్టర్. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అంటారు. ఇన్ ద నేచర్, ఇన్ ద అపియరెన్స్ అంటే ఏంది? టేక్ ఆఫ్టర్ అంటే రిజంబుల్ అవ్వడం, పోలికలు ఉండడం. ఫిజికల్ అపియరెన్స్లో కావచ్చు, యాటిట్యూడ్లో కావచ్చు, దేనిలో అయినా ఆమె వాళ్ళ మమ్మీతోని సేమ్గా మ్యాచ్ అవుతుంది. పోలికలు అంటాం మన తెలుగులో, అదనమాట. ఇక్కడ అడిగారు ఇది. హీ టేక్స్ ఆఫ్టర్ అంటే రిజంబుల్ అవుతాడు. ఇస్ మదర్ ఇన్ బోత్ లుక్స్ అండ్
టెంపర్మెంట్ లో లుక్స్ లో అతను వాళ్ళ మమ్మీకి పోలికలతో ఉన్నాడు. ఆమె వాళ్ళ మమ్మీ ఎలా ఉందో తిను కూడా అలానే ఉన్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, టు స్టేవ్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయడం. టు స్టేవ్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయడము. ఇక్కడ అడిగారు ఇది. ఎగ్జాంపుల్ చూడండి, ద కంపెనీ టుక్ ఏ లోన్ టు స్టేవ్ ఆఫ్ బ్యాంక్రప్సీ ఫర్ ఎ ఫ్యూ మోర్ మంత్స్. బ్యాంక్రప్సీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ అనుకుందాం, మనది ఒక కంపెనీ అనుకుందాం, మనము ఒక 100 crores అప్పు తీసుకున్నాము, బిజినెస్ రన్ అవ్వట్లేదు. సో అప్పులు తీసుకున్న వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారు కదా కట్టమనేసి. అలాంటి టైంలో కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు అనుకుందాం. సో అలాంటి టైంలో మనము కోర్టును అప్రోచ్ అవుతాం, నాకు బ్యాంక్రప్సీని ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేయండి అనేసి. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ అన్ని అందులోనే వస్తాయి. ఇవి కామర్స్ రిలేటెడ్వి వర్డ్స్ యాక్చువల్లీ. సో బ్యాంక్ అవన్నీ వెరిఫికేషన్స్ అవన్నిటి తర్వాత ఇన్సాల్వెంటీ అని డిక్లేర్ చేసింది. ఈజ్ అన్ ఇన్సాల్వెంట్. ఇతని దగ్గర ఓన్లీ 25 crores ఉన్నాయి అంటే ఒక ప్రపోర్షనేట్ బేసిస్ ఉంటాయి, అది మళ్ళీ సపరేట్ టాపిక్. ఆ బేసిస్ లో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో అంతంత దానిలో అంతంత పోర్షన్ వాపస్ ఇస్తారు. సో అలాంటిది అనమాట. నేను ఇప్పుడు బ్యాంక్రప్సీలోకి వెళ్ళిపోయినా అని చెప్పకుండా కొన్ని రోజులు నేను ఇంకా దాన్ని పోస్ట్పోన్ చేస్తానేసి ఇతను పోస్ట్పోన్ చేయడానికి లోన్లోకి వెళ్ళాడంట. రైట్. నెక్స్ట్ వన్, టు గివ్ ఏ పీస్ ఆఫ్ మైండ్. టు గివ్ ఏ పీస్ ఆఫ్ మైండ్. టు గివ్ ఏ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? ఇది కూడా తిట్టడమే. టు రిప్రిమైండ్. రిప్రిమైండ్ అంటే ఏంటంటే, రిప్రిమైండ్ అంటే తిట్టడం. ద మేనేజర్ గేవ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ హిస్ మైండ్. ద మేనేజర్ గేవ్ హిమ్ హిస్ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ మిస్సింగ్ ద క్రిటికల్ మీటింగ్. ఏదో పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే, దాన్ని ఇతను ఎవరో మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయినందుకు ఏం చేస్తున్నారు మేనేజ్మెంట్? అతన్ని తిట్టింది. ఎవరు? మేనేజర్ తిట్టిండు. నెక్స్ట్ వన్, రెస్ట్ ఆన్ లారెల్స్ టు బి కంప్లేస్మెంట్ ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. రెస్ట్ ఆన్ లారెల్స్ అంటే టు సెల్ఫ్ సాటిస్ఫైడ్ అనమాట, ఆర్ టు బి కంప్లేస్మెంట్. ఎగ్జాంపుల్ చూద్దాము. ఆఫ్టర్ ద ఇనిషియల్ సక్సెస్, ఫస్ట్ సక్సెస్ రాగానే ఏమైపోయింది? ద టీమ్ కెన్ నాట్ అఫోర్డ్ టు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్. వాళ్ళకి ఏదైతే సక్సెస్ వచ్చిందో ఇనిషియల్గా ఫస్ట్ సక్సెస్, దాన్ని చూసి అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి అని అంటున్నారు. కెన్ నాట్. నెక్స్ట్ వన్, పే త్రూ ద నోస్. పే త్రూ ద నోస్ ఒక సామెత ఉంటుంది, బట్ వీడియోలో చెప్తే బాగుండదు. సో పే త్రూ ద నోస్ అంటే పే ఎన్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్. ఎక్కువ రేట్ పెట్టేసేసినాము, దీనికి అంత వర్త్ లేదు బట్ అంత పెట్టేసాము అంటాం కదా. అలాంటి టైంలో షీ పేడ్ త్రూ హర్ నోస్ అంటారు, అంటే అంత కష్టంగా పే చేసింది అనేసి. టూరిస్ట్స్ ఆఫెన్ పే త్రూ ద నోస్ ఫర్ బేసిక్ సర్వీసెస్ డ్యూరింగ్ పీక్ సీజన్. ఆబ్వియస్లీ ఇప్పుడు మనము కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అన్ సీజన్ ఉందనుకోండి, దానికి 2000 rupees పర్ డే రెంట్ ఉందనుకోండి అన్ సీజన్లో. అదే సీజన్లో అనుకోండి దాన్ని 5000 చేసేస్తారు. అప్పుడు మనం అంటాం అనమాట పేయింగ్ త్రూ ద నోస్ అనేసి. రైట్. నెక్స్ట్ వన్, డ్రా అండ్ ఫ్యాన్సీ. యూజ్ ఇమాజినేషన్. డ్రా అండ్ ఫ్యాన్సీ అంటే కలగనడం, ఇమాజిన్ చేసుకోవడం. అది అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని అలా ఇమాజిన్ చేసుకోవడం అనమాట. టు రైట్ ఏ కంపీలింగ్ స్టోరీ ద ఆథర్ హ్యాడ్ టు డ్రా ఆన్ ఫ్యాన్సీ. టు డ్రా ఆన్ ఫ్యాన్సీ టు క్రియేట్ వివిడ్ క్యారెక్టర్స్. వివిడ్ అంటే ఏంటి? క్లియర్, క్రిస్టల్ క్లియర్, క్రిస్టల్ క్లియర్ ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, టర్న్ అండ్ హానెస్ట్ లివింగ్ మేక్ ఏ లెజిటిమేట్ లివింగ్. హానెస్ట్ లివింగ్ అంటే ఏంటి? న్యాయంగా ఉండడం. న్యాయంగా ఉన్నాం అంటే లెజిటిమేట్గా ఉన్నాం. లెజిటిమేట్గా అంటే లాకి రెస్పెక్ట్ ఇచ్చే లా, ఏదైనా లా. ఇప్పుడు మనం ఇక్కడ సోషల్గా మనం ఇక్కడ బతుకుతున్నామంటే మన సరౌండింగ్లో చాలా లాస్ ఉన్నాయి మనకి. ఇది చేస్తే ఈ లా ఒప్పుకోదు, అది చేస్తే ఆ లా ఒప్పుకోదు. అన్నీ ఏదైతే మనం యాక్టివిటీస్ చేస్తామో అవన్నీ లాలో యాక్సెప్టబుల్గానే ఉండాలి. ఇప్పుడు ఎవరైనా చంపారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏ లా యాక్సెప్ట్ చేయదు చంపడము, అంటే అది ఇల్లీగల్.
అంటే మనం ఏదైనా చేస్తున్నామో, ఏదైనా వర్క్ చేస్తున్నా, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నా, మనం సొసైటీలో బతుకుతున్నామంటే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పర్వ్యూలోనే మనం బతకాలి. సో అలాంటి దాన్ని మనము టర్న్ ఇన్ హానెస్ట్ లివింగ్ అంటాం. అంటే మేక్ ఏ లెజిటిమేట్ లివింగ్, లా ప్రకారంగా, లాబద్ధం కాదు కానీ అంటే లా ప్రకారమే, యాజ్ పర్ ద లా వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద వరల్డ్, ద సొసైటీ. డిస్పైట్ అయినప్పటికీ, ఈ స్ట్రగుల్స్, అతనికి స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ, ఈ ఆల్వేస్ వర్క్ హార్డ్ చేసిండు టు టర్న్ అండ్ హానెస్ట్ లివింగ్. బాగా హార్డ్ వర్క్ చేసిండు హానెస్ట్గా బతకడానికి, లా ప్రకారం బతకడానికి. నెక్స్ట్ వన్ గివ్ ద గేమ్ అవే. గివ్ ద గేమ్ అవే అంటే ఏంటంటే మన సీక్రెట్ని రివీల్ చేయడం. గెట్ అవుట్ ద సీక్రెట్. ఎగ్జాంపుల్ చూడండి, ఈస్ నర్వస్ బిహేవియర్. అతను నర్వస్ బిహేవియర్ ఏం చేసింది? గేవ్ ద గేమ్ అవే. మనం ఇక్కడ గివ్ ఉంది కదా అంటే ఇది V1, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ V2 తీసుకున్నాం, పర్వాలేదు. డ్యూరింగ్ ద పోలీస్ ఇంటరాగేషన్, అతను నర్వస్ గా ఉండడం వల్ల అతను పోలీస్ ఇంటరాగేషన్ లో అతను నిజాలన్నీ కక్కేశాడు, చెప్పేశాడు. నెక్స్ట్ వన్, చీక్ బై జాల్ అంటే క్లోజర్ గా రావడం అనమాట, వెరీ నియర్. ఇది ఇక్కడ అడిగారు. ఎగ్జాంపుల్ చూడండి, ద హౌసెస్ ఇన్ ద ఓల్డ్ పార్ట్ ఆఫ్ ద టౌన్ ఆర్ బిల్ట్ చీక్ బై జాల్ అంటే చాలా దగ్గరగా ఒకదానికొకటి కట్టారు. లివింగ్ లిటిల్ స్పేస్ ఫర్ గార్డెన్ కి చాలా తక్కువ స్పేస్ ఇచ్చారు, చెప్పాలంటే ఇవ్వకపోవచ్చు కూడా. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నెగిటివ్ మీనింగే వస్తుంది మనకి, రైట్. నెక్స్ట్ వన్, గివ్ ఇన్ అంటే ఈల్డ్. ఏం ఈల్డ్ చేశారు మీరు దాని నుంచి అంటారు, ఏమి ఎక్స్ట్రాక్ట్ చేశారంటారు. ఈల్డ్ అంటే అది. ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ నెగోసియేషన్స్ హీ ఫైనల్లీ డిసైడెడ్ టు గివ్ ఇన్ టు దేర్ డిమాండ్స్. అతని డిమాండ్స్కి అతను యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. ఫైనల్లీ డిసైడెడ్ టు గివ్ ఇన్ టు దేర్ డిమాండ్స్. నెక్స్ట్ వన్ చదవండి అది. రన్ రాయిట్ అంటే ఏంటి అంటే యాక్ట్ వితౌట్ రిస్ట్రెయింట్స్. చూద్దాం. ద చిల్డ్రన్ రన్ రాయిట్, ఇది రన్ కదా, ran right in the playground after the teacher left the room. అంటే ఇక్కడ ఏంటి అంటే వితౌట్ రిస్ట్రెయింట్స్ అంటే ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా విచ్చలవిడిగా వెళ్ళడం అనమాట. ద చిల్డ్రన్ ran right ఇక్కడ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఆడుకున్నారు. ఎప్పుడు? ఆఫ్టర్ టీచర్ లెఫ్ట్ ద రూమ్. టీచర్ వెళ్ళిపోగానే పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేసేస్తారు కదా, అలా అనమాట. నెక్స్ట్ వన్, గో త్రూ ఫైర్ అండ్ వాటర్. ఫైర్ ఉన్నప్పుడు డిఫికల్ట్ ఉంటుంది, వాటర్ ఉన్నప్పుడు ఆ రెండు ఆగిపోతాయి అనుకోండి. బట్ గో త్రూ ఫైర్ అండ్ వాటర్ అంటే ఏంటంటే అండర్గో ఎనీ రిస్క్, ఏ రిస్క్ కైనా మనము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటామన్నమాట. ఈ ప్రామిస్డ్ V2 టు గో త్రూ ఫైర్ అండ్ వాటర్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. అంటే ఎంత పెద్ద రిస్క్ అయినా చేయడానికి తను రెడీగా ఉన్నాడు, ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్స్, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్, టాకింగ్ త్రూ హ్యాట్ అంటే నాన్ సెన్స్ థింగ్స్. టాకింగ్ నాన్ సెన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఇగ్నోర్ హిస్ కమెంట్స్ ఈస్ జస్ట్ టాకింగ్ త్రూ హిస్ హ్యాట్ వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ ఏం తెలియకుండానే అతను నాన్ సెన్స్ మాట్లాడిస్తున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, పుట్ అప్ విత్ అంటే టాలరేట్. ఇక్కడ అడిగారు ఇది. షీ హ్యాస్ టు పుట్ అప్ విత్ హర్ నాయిసీ neighbors every
ఎవ్రీ ఈవినింగ్ వాళ్ళ నేబర్స్ని తను టాలరేట్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు మేబీ ఏదో అల్లరి చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, వాళ్ళని భరించాల్సి వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇది కూడా రిపీట్ అయింది మనకి ఇర్రెగ్యులర్లీ అనేసి. ఇది ఇక్కడ వచ్చింది. ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టడీస్ ఓకే, ఈ స్టడీస్ ఇది V5. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇర్రెగ్యులర్ గా చదువుతాడు. విచ్ ఈజ్ వై ఈజ్ ప్రోగ్రెస్ ఈజ్ స్లో. రెగ్యులర్ గా చదివితేనే, అకేషనల్ గా చదివితేనే మనకి రెగ్యులర్ గా చదివితేనే సక్సెస్ జల్దీ రావడానికి ఉంటుంది. అకేషనల్ గా ఈ రోజు బుక్ పట్టి మళ్ళీ 10 రోజుల తర్వాత బుక్ పడితే ఏ ఎగ్జామ్ క్లియర్ చేయడం కూడా అంత పాసిబుల్ కాదు. నెక్స్ట్ వన్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అండర్స్టాండింగ్ ద హిడెన్ మీనింగ్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అండర్స్టాండింగ్ ద హిడెన్ మీనింగ్. హిడెన్ మీనింగ్ ఏదైతే ఉందో అంటే అందులో అపియరెన్స్ లో కాకుండా, అంటే మనకి రిటర్న్ లో కనిపించేది కాకుండా ఆ చదివిన దానికి హిడెన్ గా ఏముంది ఆ మీనింగ్ ని అర్థం చేసుకోవడం అనమాట. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. ఐ థింక్ ద కంపెనీ ఈజ్ ప్లానింగ్ టు డౌన్ సైజ్. డౌన్ సైజ్ అంటే తగ్గించడం. మాకు అర్థమవుతుంది ఏంటి అంటే, వాళ్ళు కంపెనీని డౌన్ సైజ్ చేయాలనుకుంటున్నారు అంటే తగ్గించాలనుకుంటున్నారు అని దాన్ని అర్థం. నెక్స్ట్ వన్, గెట్ ద సాక్. డిస్మిస్డ్ ఫ్రమ్. సాక్ అంటే షీ హ్యాస్ బీన్ సాక్డ్ అంటారు కదా, అంటే తనని రిమూవ్ చేసేసారు, టర్మినేట్ చేసేసారు అని వస్తుంది. హీ గాట్ ద సాక్ ఫర్ కన్సిస్టెంట్లీ అరైవింగ్ లేట్ టు వర్క్. తనని లేట్గా ఎప్పుడైతే ఆఫీస్కి వస్తున్నాడో రెగ్యులర్గా, అలాంటి టైంలో తనని సాక్ అంటే టర్మినేట్ చేసేసారు అని చెప్తున్నారు. గాట్ ద సాక్. గెట్ V1, గాట్ V2. నెక్స్ట్ వన్, ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ అండ్ కాన్స్ అంటే కన్సిడరింగ్ ఆల్ ఫ్యాక్ట్స్. మంచి చెడు అన్నిట్లని కన్సిడరేషన్లోకి తీసుకుంటూ మన డెసిషన్ తీసుకోవాలి. ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు ఓన్లీ పాజిటివ్ థింగ్స్ని తీసుకోవడము, లేదంటే ఓన్లీ నెగిటివ్ థింగ్స్ని తీసుకోవడము కన్సిడరేషన్లకి, దాన్ని బేస్ చేసుకొని మనము డెసిషన్ తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఏదానికోసం మనం మాట్లాడుతున్నామంటే దాని ప్రోస్ అండ్ కాన్స్ని చూడాలి, ప్రోస్ అండ్ కాన్స్ని కన్సిడర్ చేయాలి. రైట్. ఎగ్జాంపుల్, బిఫోర్ మేకింగ్ ఏ డిసిషన్ చేయడానికన్నా ముందే వెయ్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ మూవింగ్ టు ఏ న్యూ పాలసీ. వే అంటే చెక్ చేసుకోండి. వే అంటే వేయింగ్ మిషన్ అంటారు కదా, అలాంటిది. బట్ ఇక్కడ వే అంటే ఏంటంటే రెండిట్లని చూసుకోండి, మంచి చెడులను చూసుకోండి, ప్రోస్ అండ్ కాన్స్ని కన్సిడర్ చేయండి అని అర్థం. నెక్స్ట్ వన్, బై లీవ్స్ అండ్ బౌండ్స్ అంటే వెరీ క్విక్లీ. బై లీవ్స్ అండ్ బౌండ్స్ అంటే వెరీ క్విక్లీ, తొందరగా జల్దీగా అంటాం కదా, అట్లాంటివి. హర్ స్కిల్స్ ఇన్ కోడింగ్ హ్యావ్. హర్ స్కిల్స్ ఎందులో? కోడింగ్లో. స్కిల్స్ ఇది ప్లూరల్ కదా, ఇక్కడ ప్లూరల్ వర్బ్ తీసుకున్నాం. హ్యావ్ ఇంప్రూవ్డ్ బై లీవ్స్ అండ్ బౌండ్స్ తొందరగా ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్. నెక్స్ట్ వన్, ఇన్ ద గుడ్ బుక్స్. ఇన్ ద గుడ్ బుక్స్ అంటే ఇన్ ఫేవర్ విత్ బాస్. ఇన్ ద గుడ్ బుక్స్ అంటే ఇన్ ఫేవర్ విత్ బాస్. ఈజ్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ హిజ్ మేనేజర్ అంటే అలా మేనేజర్కి ఫేవర్గా ఉన్నాడు. ఆఫ్టర్ దేని తర్వాత? సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. ఏదైతే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిండో సక్సెస్ఫుల్గా, దాని తర్వాత వాళ్ళ మేనేజర్కి తను ఫేవర్గా ఉన్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఇన్ ద లాంగ్ రన్ అంటే అల్టిమేట్లీ. ఇన్ ద రాంగ్ రన్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటారు, అంటే అల్టిమేట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేసి. సేవింగ్ ఏ స్మాల్ అమౌంట్ రెగ్యులర్లీ. సేవింగ్ ఒక స్మాల్ అమౌంట్ని మనం రెగ్యులర్గా సేవ్ చేస్తే అదేమవుతుంది? విల్ బెనిఫిట్ యూ గ్రేట్లీ ఇన్ ద లాంగ్ రన్. గ్రేట్లీ ఇన్ ద లాంగ్ రన్ అంటే అల్టిమేట్లీ మనకి అది రోజు కొద్దిగా ఇప్పుడు బకెటే ఉందనుకోండి, బకెట్లో వన్ డ్రాప్ పడుతున్నా కూడా వాటరు
కొద్దిగా టైం తర్వాత బకెట్ ఫిల్అప్ అయిపోతుంది, అప్పుడు మనకి అది యూజ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనకు నిజంగా ఎగ్జామ్లో వస్తుందని కాదు, ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల కొన్ని మనకి అట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. దానికోసమని నేను కొద్దిగా ఎక్స్ట్రానే చెప్తాను ఎగ్జాంపుల్స్, సో దట్ మనము గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. రైట్ గైస్, మనం ఇప్పుడు 50 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసాము. 50 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసాము. సో ఇది మనకి 1000 వరకు ఉన్నాయి. అంటే ఇప్పుడు 1000 వరకు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి. మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఇవి ఎగ్జామినేషన్కి. సో ఇవి మీరు కావాలి అనుకున్న వాళ్ళు ష్యూర్గా ఈ వీడియోస్ని చూడండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మేడం ఇది కంటిన్యూ చేద్దాము అంటారా లేదంటారా, ఏదైనా మీ ఒపీనియన్ ఏదైతే ఉందో నాకు అది కమెంట్ బాక్స్లో పెట్టండి, చూద్దాము ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేసి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.